సిటీ ఇండియా న్యూస్ తెలుగు, ఇది చీకటి వెలుగు. చిల్లర రాజకీయాలు కాదు, అభివృద్ధి బానినాథమని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి అన్నారు. ఈరోజు మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని మెట్టుగడ్డ ప్రాంతంలోని బాలసదన్లో 1,35,00,000 రూపాయలతో చిల్డ్రన్స్ హోం అధునాతన భవన నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, గతంలో అరోకర వసతులతో నడుస్తున్న ఈ బాలసదన్ను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి అధునాతన భవన నిర్మాణానికి అనుమతులు తీసుకురావడం జరిగిందని చెప్పారు. ఈ భవనాన్ని సంవత్సరంలోపు పూర్తి స్థాయిలో నిర్మాణం చేసుకుని అందుబాటులోకి తెస్తామని, అనంతరం ఈ బాలసదన్లో 5 సంవత్సరాలలోపు బాలబాలికలకు ప్లే స్కూల్ మాదిరిగా ఉండేటట్లుగా అందుబాటులో తెస్తామని, తల్లిదండ్రులు ఏ విధంగా అయితే శ్రద్ధ తీసుకుంటారో అలాగే ఈ బాలసదన్లో ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. కేవలం అనాథ పిల్లలకే కాకుండా పట్టణంలోని చిన్నారులు ఎవరైనా ఇక్కడ చేరొచ్చని ఆయన చెప్పారు. 1,35,00,000 రూపాయలతోటి బాలసదన్ గతంలో అరకొర ఫెసిలిటీస్ తోటి చాలా ఇబ్బందులు పడేవాళ్ళు. వాళ్ళకి ఆడుకోవడానికి ప్లేస్ కానీ, ప్రాపర్ కిచెన్ కానీ, తర్వాత ఆయాలకు రూమ్స్ కానీ ఇటువంటివి ఏవి లేకుండే. భవనం కూడా శిథిలావస్థలో ఉండే. కాబట్టి మేము వచ్చిన తర్వాత దీన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి 1,35,00,000 శాంక్షన్ చేయించినాం. ఈ భవన నిర్మాణం అయిన తర్వాత 5 ఏళ్లలోపు పిల్లలు ఎక్కడ ఉన్నా జిల్లా వ్యాప్తంగా అనాథలుగా ఉన్నా లేకుంటే తల్లిదండ్రులు వచ్చి ఇక్కడ పెట్టినా వాళ్లకు మంచి ఫెసిలిటీస్, ప్రైవేట్ రంగంలో ఏదైతే క్రచ్లు ఉంటాయో అలాగే ప్లే స్కూల్స్ ఉంటాయో ఆ తీరుగా దీన్ని మంచిగా తీర్చిదిద్ది వాళ్ళు ఇంకో సెంటర్కు పోవడం లేదా అడాప్షన్ అయ్యేంత వరకు చాలా చక్కగా వాళ్లకు పేరెంటల్ కేర్ ఎట్లా ఇస్తారో అట్లా ఇవ్వడానికి ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం. మన కాంట్రాక్టర్కు అధికారులు కూడా చెప్తా ఉన్నాం, వీలైనంత త్వరలో ఈ భవన నిర్మాణం పూర్తి చేసి 1 సంవత్సరం లోపల దీన్ని ప్రారంభోత్సవం చేసుకోవాలని వాళ్ళకి చెప్పినాం. నాణ్యతతో కూడిన కన్స్ట్రక్షన్ కావాలని కూడా నేను చెప్పినాం. మొత్తం కూడా గత 10 సంవత్సరాల్లో గత ప్రభుత్వం ఏ రోజు కూడా పాఠశాలల మౌలిక వసతుల్లో కానీ లేదు ఇటువంటి బాలసదన్ కావచ్చు మిగతా అన్నిటివి కూడా దాని మీద దృష్టి పెట్టలే, హాస్టల్స్ మీద దృష్టి పెట్టలే. ఈ 10 సంవత్సరాల కాలయాపన జరిగిన తర్వాత ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏవేవైతే భవనాలు సరిపోతలేవో వాటన్నిటినీ పక్కా ప్రణాళికతోటి రాబోయే 2 సంవత్సరాల్లో పూర్తి చేయాలని చెప్పి ప్రణాళిక చేసి దానికి బడ్జెట్ కేటాయింపులు కూడా చేసుకుంటున్నాం. ఖచ్చితంగా ఒక 2 సంవత్సరాల లోపున ఎస్సీ హాస్టల్స్, బీసీ హాస్టల్స్ ఏదైతే అద్దె భవనాల్లో ఉంటున్నాయో వాటన్నిటినీ కూడా ప్రభుత్వ సొంత భవనాల్లోకి మార్చి వాళ్ళకు మంచి సౌకర్యాలు కల్పించాలని చెప్పి ఒక ప్రణాళిక ఏర్పాటు చేసుకున్నది. ఆ ప్రకారంగానే బడ్జెట్ కేటాయింపులు కూడా జరుగుతూ ఉన్నాయి. మాటలు చెప్పి అడ్వర్టైజ్మెంట్లు చేసుకునే ప్రభుత్వం కాదు ఇది. ఎక్కడ లోపాలు ఉన్నాయో గత ప్రభుత్వం ఏవైతే పొరపాటు చేసిండ్రో అవి సరిదిద్దుకుంటూ ప్రజలకు మంచి పరిపాలన అందియాలన్న లక్ష్యమే మా కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క లక్ష్యం. కాబట్టి ఎవరు ఏమనుకున్నా చిన్న చిన్న విషయాలు ఏదో పెద్దగా ఏమో జరిగిపోతుందని చెప్పినా మేము మా ప్రయత్నం, మా ఆలోచన తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా చేసేదానికే ఉంటుంది తప్ప ఈ చిల్లర రాజకీయాలకు వాటి జోలికి మేము పోకుండా కేవలం అభివృద్ధి మీద దృష్టి పెడతాం.